కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఆగిపోయిన జీతాలను వెంటనే చెల్లించాలి జీతాలను వెంటనే చెల్లించాలి ఆగిపోయిన జీతాలను వెంటనే చెల్లించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఆగిపోయిన జీతాలను వెంటనే చెల్లించాలి ఆగిపోయిన జీతాలను వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్కు గత 5-6 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి పిఎఫ్ అయితేంది ఈపీఎఫ్ వీళ్ళకి సకాలంలో కట్టక చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి గత 4-5 నెలల నుంచి వీళ్ళకి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం వాళ్ళు 14 రోజుల నుండి ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అయితేంది దీంతో పాటుగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరు కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో లేదు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే ధర్మ సమాజ్ పార్టీ వీళ్ళకి మద్దతుగా కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నల్గొండ జిల్లా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి శానిటైజర్ వర్క్ సిబ్బంది 35 మంది ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగ భద్రత లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళతోటి ఎట్టి చేయించుకోవడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీకి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ సమస్య ఏదైతే ఉన్నదో ఉద్యోగ భద్రత ఖచ్చితంగా కల్పించాలని, వాళ్ళకి ఆగిపోయినటువంటి జీతాలు వేయాలని వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయమైన డిమాండ్కి ధర్మ సమాజ్ పార్టీ కూడా వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు పనికి తగ్గ వేతనం చెల్లించాలని రాజ్యాంగం చట్టం చెప్తుంటే పని చేయించుకొని పైసలు ఇవ్వకుండా వాళ్ళతోటి ఎట్టి చేయించుకుంటున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కావచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాను. తప్పకుండా ఒక మనిషి చేస్తున్నటువంటి ఇక్కడ ఏ వృత్తి చేసేటటువంటి వ్యక్తికి అయినా కూలీ చేసే వ్యక్తులకు సాయంత్రం పూట వాళ్ళకు పని తగ్గ వేతనం కల్పిస్తారు. కానీ 4 నెలలుగా వీళ్ళ జీతాలు ఇచ్చే జీతాలే తక్కువ జీతాలు. వీళ్ళతోటి చేయించుకునే పని మాత్రం 100% చేయించుకుంటారు. కాబట్టి వీళ్ళు కోరేటటువంటి ఈ న్యాయమైన డిమాండ్ని ఖచ్చితంగా నెరవేర్చని పక్షంలో పెద్ద ఎత్తున రాస్తా రోకోని ఇది స్టేట్ వైడ్గా తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. శానిటేషన్ సిబ్బంది కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్. మేము నల్గొండ మెడికల్ కాలేజీలో 2019 నుంచి ఇక్కడ కాలేజీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూడ్ చేసింది సార్. అప్పటి నుంచి ఇక్కడ మేము మా తోటి ఇక్కడ కాలేజీ యాజమాన్యం వర్క్ చేయించుకుంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టేట్ మొత్తంలో ప్రతి నెల ఉద్యోగులకు గుర్తించి ప్రతి నెల జీతాలు వేసి ప్రతి నెలకు నెల ఈపీఎఫ్లు పిఎస్ఎఫ్ అన్నీ కట్టినా కానీ ఈ నల్గొండ జిల్లా మెడికల్ కాలేజీలో మాత్రం ప్రిన్సిపల్ గారు మారుతున్నారు, నల్గొండ కలెక్టర్ గారు మారుతున్నారు, మాకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదు. ఒక్క నెల అయిపోయిన తర్వాత ఇంతవరకు ఏనాడు కూడా చెల్లించలేదు. అదే కాగా మిగతాది మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే మా జీతాలు మేము అడిగినప్పుడు మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. మీ ఉద్యోగాలు పోతే మీరు కూర్చోవద్దు, భయాందోళనకు గురి చేస్తున్నారు. మీ ఉద్యోగాలు పోతే మీరు కూర్చోవద్దు, ఇంకోసారి ధర్నా చేసి మీ ఉద్యోగాలు తీసామని మాతోటి మాట్లాడుతున్నారు. అది కాకుండా రెండవది ఏంటంటే మా తరపున ఏదైనా ఏ సంఘం వాళ్ళు ఎవరొచ్చి మమ్మల్ని ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళతోటి కుమ్మకై మాకు ఎవరు న్యాయం చేయట్లే. దాంతోపాటు అందుకనే మాకు న్యాయం జరగాలని ధర్మ సమాజ్ పార్టీని పిలిపించుకొని మేము ఈ జీతాలు పడేంత వరకు 100% మేము లేవు మాకు న్యాయం జరిగి మాకు ఆర్డర్ కాపీలు ఇవ్వాలి, ఈపీఎఫ్లు కట్టాలి, జీతం ప్రతి నెల చెల్లించి ఉద్యోగ భద్రత మాకు కల్పించేంత వరకు మేము 100% ఈ సమ్మె విరమించుకోమని తెలియజేస్తున్నాం సార్. మేము ఎన్ని రోజుల నుంచి చేస్తాం? ఇది 13వ రోజు సార్. మాది 13 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాము. 14వ రోజు నుంచి చేస్తూనే ఉన్నాం. ప్రిన్సిపల్ గారు చూస్తున్నారు, ఇక్కడ యాజమాన్యం చూస్తుంది, కలెక్టర్ గారు వాళ్ళకి సంబంధించిన అధికారులు ఇక్కడ పంపిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందని వాళ్ళకి అది లోపల వాళ్ళ అంతరాత్మక వాళ్ళకి భయం అయితేనే ఉంది. భయం అవుతుంది కాబట్టి ఇక్కడ కలెక్టర్ గారు ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని దాని దగ్గర ఇక్కడ ఎంప్లాయీని పంపిస్తున్నాడు. ఏం తెలుసుకొచ్చుకోపని ఆ తెలుసుకొచ్చుకోపని పంపించే బదులు మా సమస్యలు తీర్చిపోతే అయిపోతుంది కదా సార్. కాబట్టి ఖచ్చితంగా చేసేంత వరకు కలెక్టర్ గారు ఎవరిని పంపించినా కానీ మాకు న్యాయం చేసేంత వరకు మేము లేచేది లేనేలేదు. ఇక్కడ ప్రస్తుతం ఎంత జీతం ఇస్తున్నారు? ప్రస్తుతం 11,500 ఇస్తారు సార్. మాకు 15,600 మాకు జీతం రావాలి. 11,500 రూపాయలు మా అకౌంట్లో ఇస్తారు. ఇది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ మీద చేస్తారు? కాంట్రాక్ట్ సార్. మాది కాంట్రాక్ట్ జాబ్స్ అని కాంట్రాక్ట్గానే చేపిస్తున్నారు మమ్మల్ని. ప్రస్తుతం ఒక కాంట్రాక్ట్ కిందనే ఉంచారు మమ్మల్ని.
కాంట్రాక్టర్ గారిని అడిగారా ఎందుకు 4 నెలల నుంచి జీతాలు రావడం లేదని? అడిగాను సార్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీలో కాలేజీ యాజమాన్యం వాళ్ళకి బిల్స్ ఇస్తున్నారు, బడ్జెట్ వస్తుంది, వాళ్ళు జీతాలు వేస్తున్నారు. కానీ మీ నల్గొండ కాలేజీలో మాకు బిల్లు రావడం లేదు, మీకు అందుకనే మేము వేయము, బడ్జెట్ వచ్చినప్పుడే జీతాలు వేసామని వాళ్ళు క్లుప్తంగా చెప్పేసి వెళ్ళిపోయారు. జిల్లా కలెక్టర్ గారిని ఏమైనా అప్రోచ్ అయ్యారా? అయినా సార్ మేము జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఏదో నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టుగా మీరు పని చేసుకోపోండి, పడ్డనాడు పడతాయి జీతాలు, కానీ మీదంటే మిగతా మీ తర్వాత చూసుకోవడం కానీ మీ ప్రస్తుతానికి పని చేసుకోపోండి అని వాళ్ళు కూడా పట్టించుకున్నట్టు కానీ మాట్లాడుతున్నారు. శానిటేషన్ సిబ్బంది కూడా ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అమ్మా. మాకు సాయి సెక్యూరిటీ నుంచి కూడా నెల 20 రోజులు పైసలు రావాలి సార్. అవి కూడా ఏమని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం, ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళినాం. అవి బిల్లులు పడితేనే వేస్తాం, మీరు కోర్టుకు వేసుకోమని చెప్పారు సాయి సెక్యూరిటీ వాళ్ళు కూడా. అవి వచ్చే అవకాశం ఉన్నదో లేదో మాకైతే తెలియదు, కానీ ఆ 2 నెలల జీతం కూడా రాలేదు సార్. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల జీతంలో కూడా 1 నెల వేసారు సార్. ఇప్పుడు మరి ఇవి ఏజెంట్ కూడా ఉంటాడో పోతాడో, మరి ఇవి కూడా వేస్తారో వేయరో అని నమ్మకం లేదు మాకు. అందుకనే పిఎఫ్లు ఈఎస్ఐలు కట్ కావాలి, జీతం మొత్తం పడ్డాకనే లేచి పని చేస్తామని అనుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు? 5 years అవుతుంది. మీ ఇక్కడ ఉన్నటువంటి మీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గారిని కలుసుకున్నారు? తెలుసుకున్నాం సార్. పడతాయి కానీ మీరు పని చేసుకోండి, పడతాయి అంటారు, కానీ ప్రతిసారి ఇంతే అవుతుంది సార్. పోయినసారి అంతే 7 months కూడా ఇట్లానే పడతాయి, చేయండి అమ్మా, రేపు పడతాయి, వారానికి పడతాయి అని 7 months గడిపారు సార్. 7 months అట్లనే చేసినాం. ఇప్పుడు 4 months 5 months అయితేనే ఉంది. మరి ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్ మాకు. ఇప్పుడు అధికారులకు ఏం చెప్తా ఉన్నారు? మాకు మా జీతం పడాలి, పిఎఫ్ ఈఎస్ఐలు కట్ అయినాకనే మేము పని స్టార్ట్ చేస్తాం సార్. మా పని మేము చేసుకుంటాం. అధికారులకు ఏం చెప్తా ఉన్నారు? మాకు మా జీతం పడాలి, పిఎఫ్ ఈఎస్ఐలు కట్ అయినాకనే మేము పని స్టార్ట్ చేస్తాం సార్. మా పని మేము చేసుకుంటాం. మొత్తంగానైతే మనం చూసుకుంటా ఉన్నాం. ఇక్కడ గత 14 రోజుల నుంచి అయితే దీక్ష చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీస పనికి కనీస వేతనం చెల్లించాలని చెప్పి వాళ్ళ ప్రధాన డిమాండ్. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4-5 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా వీళ్ళకి ఈఎఫ్ ఈసీఐ కూడా సకాలంలో కడతలేరని చెప్పి తెలుస్తూ ఉంది. ఇది కూడా తొందరగా వీళ్ళకి నెల జీతాలు అయితే ఏ విధంగా ఇస్తున్నారో దాంతోపాటుగా వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖునే జీతాలు చెల్లిస్తానని చెప్పి వాళ్ళు ఎన్నికల హామీల్లో చెప్పినటువంటి వాగ్దానాన్ని ప్రభుత్వ ఉద్యోగులకైతే ఇస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కానీ సెక్యూరిటీ గార్డులకైతే ఇవ్వడం లేదు. ఈరోజు మేము పని చేస్తేనే ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితేనేమి మొత్తం పరిశుభ్రత మొత్తం మేము చేస్తాము, కానీ మాకే జీతాలు ఇవ్వకుంటే మాకు ఎట్లా, మాకు వచ్చే చాలాని జీతాలతో కాలం వెళ్ళదీస్తూ ఉన్నాం. మా పిల్లలకు చదువుకోవడానికి దానికి ఇబ్బంది అవుతూ ఉంది, కుటుంబ పోషణ భారంగా మారుతూ ఉంది అని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే వీళ్ళ ప్రధానమైతే డిమాండ్ ఏదైతే ఉందో వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం అయితే